أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఈ రోజు కూడా నేను తబూకు యుద్ధ సంఘటనల గురించి మరింత వివరంగా ప్రస్తావిస్తాను. ఒక వ్యక్తి జద్ బిన్ ఖైస్ సంఘటన ఇట్లు చెప్పబడింది. ఇతను కూడా దాంభికులలో ఒకడు. ఇతను అబ్దుల్లా బిన్ ఉబై తర్వాత దాంభికులకు రెండవ అతిపెద్ద నాయకుడు. ఇతను అబ్దుల్లా బిన్ ఉబైతో కలిసి వివిధ కుట్రలలో నిమగ్నమై ఉండేవాడు. హుదైబియా సంధి సమయంలో కూడా బైఅత్ చేయని వ్యక్తి ఇతనే. ఇతను కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి యుద్ధానికి వెళ్ళకపోవడానికి ఒక సాకు ఇట్లు చెప్పాడు. అయితే ఈ సాకు చాలా వింతగా అసభ్యకరంగా ఉండెను. ఏమని రాసి ఉందంటే, తబూకు యుద్ధ సందర్భంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బను సల్మా తెగ నాయకుడైన జద్ బిన్ ఖైస్తో ఇలా అన్నారు: ఓ జద్, ఈ సంవత్సరం బను అస్ఫర్ అనగా రోమన్లతో జరిగే జిహాద్కు నువ్వు వెళ్తావా? దానికి అతను ఇలా సమాధానమిచ్చాడు: ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు సెలవు ఇవ్వండి. నన్ను పీడనంలో పడవేయకండి. అల్లాహ్ సాక్షిగా నాకంటే ఎక్కువగా స్త్రీలను ప్రేమించేవాడు మరొకడు లేడని నా తెగకు బాగా తెలుసు. నేను బను అస్ఫర్ అనగా రోమన్ స్త్రీలను చూస్తే నా మనసును అదుపులో చేసుకోలేనేమో అని భయపడుతున్నాను. ఈ అసభ్యకరమైన సమాధానం విని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని వైపు నుండి దృష్టి మరల్చి, సరే, నువ్వు వెళ్ళు, నీకు అనుమతి ఉంది, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. అతని కుమారుడు హజరత్ అబ్దుల్లా బిన్ జద్ బద్రీ అనుచరుడు, చాలా నిస్వార్థపరుడు, తన తండ్రి దగ్గరికి వచ్చి, మీరు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించారు? అల్లాహ్ సాక్షిగా బను సల్మాలో మీకంటే ధనవంతుడు ఎవరూ లేరు. మీరు స్వయంగా వెళ్ళడం లేదు, ఇతరులకు సవారీ సదుపాయం కూడా కల్పించడం లేదు, అనగా ఏ ముజాహిద్ సవారీని కూడా ఏర్పాటు చేయడం లేదని అన్నాడు. దానికి అతను ఇలా సమాధానమిచ్చాడు: ఓ నా కుమారుడా, ఈ వేసవి కాలంలో, ఈ కష్టకాలంలో బను అస్ఫర్ వైపు వెళ్ళడానికి నాకేమైంది? నా కుమారుడా, నేను నా ఇంట్లో, నా ప్రాంతంలో ఉండి కూడా రోమన్ల భయంతో వణికిపోతున్నాను. ఈ సమాధానం విని తన కొడుకుకి ఇచ్చాడు. అలాంటి వారితో పోరాడడానికి నేను వారి ప్రాంతానికి ఎలా వెళ్ళగలను? నేను ఇంట్లో కూర్చునే భయపడుతున్నాను. ఓ నా కుమారుడా, అల్లాహ్ సాక్షిగా నేను గొప్ప తెలివైన వాడిని, అనుభవం కలవాడిని. నాకు యుద్ధాల గురించి బాగా తెలుసు. అంటే సూపర్ పవర్ అయిన రోమ్తో యుద్ధం చేయడం తెలివైన పని కాదని అతను చెప్పదలుచుకున్నాడు. ఈ విషయమంతా విని అతని నిస్వార్థ కుమారుడు కోపంగా, లేదు, అల్లాహ్ సాక్షిగా ఇది కపటత్వం, దాని కారణంగానే మీరు యుద్ధానికి వెళ్ళడం లేదు. అల్లాహ్ ప్రమాణంగా మీ గురించి అల్లాహ్ దూతపై
ఖురాన్ తప్పకుండా అవతరిస్తుందని అన్నాడు. తర్వాత అతని తండ్రి తన చెప్పును తీసి అతని ముఖంపై కొట్టాడని చెబుతారు. అతని కొడుకు తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ అతనితో మాట్లాడలేదు. మరొక కథనం ప్రకారం జద్ బిన్ ఖైస్కు సంబంధించి ఈ సూక్తి అవతరించింది. వమినుహుం మయ్యకూలు ఉజల్లి వలా తఫ్తిన్ని, వమినుహుం మయ్యకూలు ఉజల్ని వలా తఫ్తిన్ని. వారిలో కొంతమంది ఇలా కూడా అంటారు, నాకు సెలవు ఇవ్వు, నన్ను పీడనంలో పడవేయకండి. తర్వాత కాలంలో అతను అనగా జద్ బిన్ ఖైస్ పశ్చాత్తాపపడి మంచి పశ్చాత్తాపం చెందాదని, హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఖలీఫా కాలంలో మరణించాడని చెబుతారు. తర్వాత ఈ కపటత్వం పోయి అతను మంచి ముస్లింగా మారాడు. అక్కడ ఉండే కుట్రదారులు ఒకచోట గుమికూడి ఈ యుద్ధానికి సంబంధించి కూడా కుట్రలు చేసేవారు. దీని వివరాలు ఇంతకు ముందు కూడా చెప్పబడ్డాయి. అనగా వారు తమకంటూ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కేంద్రాన్ని అంతమొందించాలని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. దాని వివరాలలో ఇలా వ్రాసి ఉంది: మదీనాలో దాంబికులు యూదులు ఈ కుట్రలలో నిమగ్నమై ఉండేవారు. అనగా తప్పుడు పుకార్లు వ్యాప్తి చేసి ముస్లింల ధైర్యాన్ని తగ్గించడానికి ప్రయత్నించేవారు. ముస్లింలు యుద్ధానికి వెళ్లకుండా ఆపడానికి అన్ని విధాలా ప్రయత్నించేవారు. దీనికోసం వారు రకరకాల ఎత్తుగడలు ఉపయోగించేవారు. నిస్వార్థపరులు, బలమైన విశ్వాసమున్న ముస్లిములు దాంబికుల ఈ హేయమైన పాత్ర గురించి తెలుసుకోవడమే కాకుండా వారిపై నిఘా ఉంచేవారు. ఈ వ్యక్తుల గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో నివేదికలు కూడా అందేవి. అయితే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన దయా కరుణ కారణంగా ఈ వ్యక్తులను క్షమించేవారు. కానీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏదైనా ప్రమాదకరమైన కుట్ర జరిగితే దాన్ని గొప్ప జ్ఞానంతో పాటు కఠినంగా అంతమొందించడానికి చర్యలు తీసుకునేవారు. వ్యవస్థకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే అప్పుడు కఠినత్వం చూపబడుతుంది. అక్కడ మృదుత్వం ప్రదర్శించే ప్రశ్న తలెత్తదనే ఈ ప్రాథమిక సూత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా కూడా అలాంటి చర్య ఒకటి తీసుకోబడింది. ఒక కథనం ప్రకారం దాంబికులు సైలం యూదుడి ఇంట్లో గుమికూడుతున్నారని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సమాచారం అందింది. ఆ ఇల్లు జాసూమ్ దగ్గర ఉంది. దీనిని బీరే జాసిం అని కూడా అంటారు. ఇది మదీనాలో ఉన్న ఒక బావి. ఆ దాంబికులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి తబూక్ యుద్ధానికి వెళ్లకుండా ప్రజలను ఆపుతున్నారు. నిజానికి మదీనాలో ముస్లింలు యుద్ధానికి వెళ్ళకూడదని ప్రతికూల ప్రచారం చేసే కుట్రలన్నీ ఇక్కడే తయారు చేయబడేవి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ తల్హా బిన్ ఉబైదుల్లా రజియల్లాహు అన్హును కొంతమంది వ్యక్తులతో సహా అటువైపు పంపించారు. సైలం ఇంటికి నిప్పు పెట్టాలని ఆదేశించారు. అంటే దాన్ని నాశనం చేయమని, కూల్చివేయమని, కాల్చివేయమని ఆదేశించారు. ఇప్పుడవి మట్టి ఇల్లు ఉండేవి. హజరత్ తల్హా రజియల్లాహు అన్హు ఆ విధంగానే చేశారు. దీంతో ఆ స్థలంలో ఉన్న వారందరూ పారిపోయారు. పారిపోయిన వారిలో దాంబికులతో కలిసి ఉన్న దహాక్ బిన్ ఖలీఫా కూడా ఒకడు. అతను ఇంటి పైకప్పు పైకి ఎక్కి వెనుక వైపు నుండి కిందకు దూకాడు. దాని కారణంగా అతని కాలు, మణికట్టు విరిగిపోయాయి. అయినప్పటికీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దయా క్షమాగుణం ఎంతగా ఉండేననగా వారిలో ఎవరిని బంధించమని లేదా మరే ఇతర శిక్ష విధించమని ఆయన ఆదేశించలేదు. అయితే కుట్రలకు కేంద్రమైన ఆ యొక్క ఇంటిని మాత్రం అంతమొందించారు. తబూక్ ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ సన్నాహాలలో నిమగ్నమై ఉన్నారు. ప్రయాణ ఖర్చుల కోసం ఆర్థిక త్యాగాలు కూడా కొనసాగుతున్నాయి. నిరుపేదలు, నిస్సహాయులైన అనుచరులు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చేవారు. ఇప్పుడు వారికి సన్నాహాల కోసం సహాయం అందించబడేది. ఇదే విధంగా స్థోమత ఉన్నవారు కూడా తమ వద్ద సవారీ లేని అనుచరులకు సవారీలు మొదలైనవి సమకూర్చేవారు. ఎందుకంటే సవారీ లేకుండా ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇలా ఆదేశించారు: బలవంతుడు, ప్రయాణ కష్టాలను భరించగలిగినవాడు, ఎవరికి సవారీ ప్రయాణ సరుకులు లభ్యమవుతాయో అలాంటి వ్యక్తి మాత్రమే మాతో రావాలి. ఈ సందర్భంగా కొంతమంది అనుచరులు ఏడుస్తూ
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చారు. వారు ఆయనను సవారీ కోసం అభ్యర్థించారు. వారికి దాని అవసరం చాలా ఉండెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బదులిచ్చారు: మిమ్మల్ని ఎక్కించగలిగేది ఇప్పుడు నా వద్ద ఏమీ లేదు. దానితో వారు ఏడుస్తూ తిరిగి వెళ్ళిపోయారు. ఈ అనుచరుల నిస్వార్థత, విశ్వసనీయత, నిస్సహాయ ఈ పరిస్థితిని అల్లాహ్తాలా పవిత్ర ఖుర్ఆన్లో ఈ విధంగా వివరించాడు: వలా అలల్లజీన ఇజా మా అతౌక లితహ్మిలహుం ఖుల్త లా అజిదు మా అహ్మిలుకుం అలైహి తవల్లౌ వ ఆయునుహుం తఫీజు మినద్దమ్ఇ హజనన్ అల్లా యజిదు అమ్మా వమా యున్ఫికూన్. అనగా, మరియు ఎవరైతే నీవు వారిని ఎక్కించుటకు నీ వద్దకు వచ్చారో అప్పుడు మిమ్మల్ని ఎక్కించడానికి నా వద్ద ఏమీ లేదని నీవు చెప్పావు. వారు వెనుదిరిగారు. దైవ మార్గంలో ఖర్చు చేయడానికి తమ వద్ద ఏమీ లేదనే విచారంతో వారి కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. అట్టి వారిపై కూడా ఎలాంటి నింద లేదు. ఇది అత్తౌబా అధ్యాయంలోని సూక్తి. ఈ అదృష్టం లేకపోవడం వల్ల వారు ఎక్కువగా ఏడ్చిన కారణంగా జీవిత చరిత్రల పుస్తకాలలో వారిని బుకా అనే పేరుతో గుర్తుంచుకుంటారు. అంటే ఎక్కువగా ఏడ్చేవారు. వారి సంఖ్య గురించి భేదాభిప్రాయముంది. కొన్ని పుస్తకాలలో దాదాపు 18 మంది పేర్లు కనిపిస్తాయి. అయితే చాలా వరకు 7 పేర్లపై ఏకాభిప్రాయముంది. వీరిలో సాలిం బిన్ ఉమైర్, ఉర్వా బిన్ జైద్, అబూ లైలా అబ్దుర్రహ్మాన్ బిన్ కాబ్, అమర్ బిన్ హమ్మాం, అబ్దుల్లా బిన్ ముగఫర్ మజ్నీ, హర్మీ బిన్ అబ్దుల్లా మరియు అర్బాజ్ బిన్ సారియా ఉన్నారు. మరొక కథనం ప్రకారం హజరత్ యామిన్ బిన్ ఉమైర్ బిన్ కాబ్ నజర్కు హజరత్ అబూ లైలా అబ్దుర్రహ్మాన్ బిన్ కాబ్ మరియు హజరత్ అబ్దుల్లా బిన్ ముజఫర్ దారిలో కలుసుకున్నారు. వారు ఇద్దరూ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారని ఆయన వారిని అడిగారు. దానికి వారు, మేము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాము. ఆయన మాకు సవారీ ఇవ్వాలని కోరాము. కానీ అక్కడ మాకు సవారీ దొరకలేదు. మేము సవారీ ఏర్పాటు చేసుకుని మీతో కలిసి జిహాద్కు వెళ్ళుటకు మా వద్ద స్వయంగా ఇంత ధనం లేదని చెప్పారు. దానికి ఆయన, అనగా యామిన్, వారికి నీరు మోసే ఒక ఒంటెను ఇచ్చారు. వారిద్దరూ దానిపై కాడి ఉంచారు. అంతేకాకుండా ఆయన వారికి ప్రయాణ సరుకుల కోసం కొన్ని ఖర్జూరాలను కూడా ఇచ్చారు. ఈ విధంగా వారిద్దరూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి జిహాద్ కోసం బయలుదేరారు. ఈ విధంగా వారి ఏర్పాట్లు జరిగాయి. ఇదే విధంగా హజరత్ అబ్బాస్కు విషయం తెలిసినప్పుడు ఆయన కూడా ఇద్దరు అనుచరులకు సవారీ మరియు ప్రయాణ సరుకులు సమకూర్చారు. మిగిలిన ముగ్గురికి హజరత్ ఉస్మాన్ రజల్లాహు అన్హు సవారీ మరియు ప్రయాణ సరుకులు ఇచ్చారు. ఈ విధంగా ఈ 7గురు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి బయలుదేరారు. ఇదే విధంగా హజరత్ అబూ మూసా అష్అరీ తెగకు చెందిన వారు కూడా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో సవారీ కోసం అభ్యర్థించారు. వారు హజరత్ అబూ మూసా అష్అరీని తమ ప్రతినిధిగా చేసి ఆయన సన్నిధికి పంపారు. ఆయన వారితో కూడా, నేను మీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదని అన్నారు. బుఖారీ కథనంలో ఇట్లు వ్రాసి ఉంది: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రమాణం చేసి, నా వద్ద ఏమీ లేదు, నేను ఇవ్వలేనని అన్నారు. దీంతో ఆ ప్రజలు ఏడుస్తూ అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఆ సమయంలోనే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ సాద్ బిన్ ఉబాదా రజల్లాహు అన్హు నుండి ఒంటెలను కొనుగోలు చేసి హజరత్ అబూ మూసా అష్అరీని పిలిపించి, ఈ ఒంటెలను తీసుకొని వెళ్ళు, వాటిని నువ్వు తీసుకొని సహచరులకు ఇవ్వమని అన్నారు. ఈ సంఘటన వివరాలను స్వయంగా హజరత్ అబూ మూసా అష్అరీ వివరించారు. బుఖారీలో ఇలా ఉంది: హజరత్ అబూ మూసా అష్అరీ ఇలా వివరించారు: కొంతమంది అష్అరీ ప్రజలతో కలిసి సవారీ అడగడానికి నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాను. ఆయన, అల్లాహ్ సాక్షిగా, నేను మీకు సవారీ ఇవ్వలేను. నేను మిమ్మల్ని ఎక్కించడానికి నా వద్ద సవారీ జంతువులు లేవని అన్నారు. అప్పుడే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు యుద్ధంలో దొరికిన సంపద ఒంటెలు తీసుకురాబడ్డాయి. ఆయన మా గురించి అడిగారు. అష్అరీ ప్రజలు ఎక్కడ అన్నారు అని అడిగి 5 తెల్లని మూపురం గల ఒంటెలను మాకు ఇవ్వాలని ఆదేశించారు. మేము వెళ్ళిపోయినప్పుడు, మనం చేసింది మనకు ఎప్పటికీ శుభప్రదం కాదు అని అనుకున్నాము. మేము ఈ విషయం అనుకుని ఆయన వద్దకు తిరిగి వచ్చాము. మేము మిమ్మల్ని సవారీ ఇవ్వమని అభ్యర్థించాం. ఇప్పుడు మీరు మాకు సవారీ ఇవ్వనని ప్రమాణం చేశారు. మరి మాకు సవారీ ఇవ్వనని ప్రమాణం చేసింది మర్చిపోయారా అని అడిగాము. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నేను మీకు సవారీ ఇవ్వలేదు, అల్లాహ్ మాత్రమే మీకు సవారీ ఇచ్చాడు. అల్లాహ్ సాక్షిగా,
నేను ఏదైనా ప్రమాణం చేసి ఆ తర్వాత దానికంటే మెరుగైన విషయాన్ని చూస్తే ఇన్షా అల్లా నేను తప్పకుండా మెరుగైన విషయాన్ని చేస్తాను. ఆ ప్రమాణముకు ప్రాయశ్చిత్తం చెల్లిస్తాను. నేను ఈ ప్రమాణం చేశాను, కానీ తరువాత ఏర్పాటైతే అల్లాహ్ తాలాయే ఆ ఏర్పాట్లు చేశాడు. ఒకవేళ నేను అలాంటి ప్రమాణం చేసినట్లు నాకు సందేహం వచ్చినా, కానీ దానికంటే మెరుగైన విషయం ఎదురుగా వస్తే నేను ప్రమాణాన్ని రద్దు చేసి దాని ప్రాయశ్చిత్తం చెల్లిస్తాను. మరో కథనంలో ఇలా ఉంది, హజరత్ అబూ మూసా అషరీ రజల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు, నా సహచరులు నన్ను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పంపారు వారి కోసం సవారీలు అడగమని, ఎందుకంటే వారు కూడా మీతో పాటు జైషుల్ ఉస్రాలో ఉన్నారు. ఇదే అనగా గజ్వా తబూక్. నేను అన్నాను, ఓ అల్లాహ్ ప్రవక్త, మాకు సవారీలు ఇవ్వాలని నా సహచరులు నన్ను మీ వద్దకు పంపారు. మీరు అల్లాహ్ సాక్షిగా నేను మీకు ఇవ్వడానికి ఏ సవారీ లేదని అన్నారు. నేను అనుకోకుండా మీరు కొంచెం కోపంగా ఉన్న సమయంలో మిమ్మల్ని అడిగాను. అది నాకు తెలియదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ తిరస్కరణ కారణంగా ఎక్కడ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాపై మనసులో అలిగిపోతారో అనే భయంతో నేను బాధపడుతూ తిరిగి వచ్చాను. నేను నా సహచరుల దగ్గరికి తిరిగి వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విషయాన్ని వారికి చెప్పాను. కొద్దిసేపు మాత్రమే గడిచింది. అప్పుడే బిలాల్ రజల్లాహు అన్హు పిలుస్తున్నట్లు విన్నాను. అబ్దుల్లా బిన్ ఖైస్, హజరత్ అబూ మూసా అషరీ అసలు పేరు ఇది. నేను వారికి సమాధానమిచ్చాను. వారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళు, ఆయన నిన్ను పిలుస్తున్నారు అని అన్నారు. అక్కడ పిలవడానికి ఈ విధంగా ప్రకటన చేసేవారు. అప్పట్లో లౌడ్ స్పీకర్లు లేకుండెను. నేను ఆయన వద్దకు వచ్చినప్పుడు మీరు ఈ ఒంటెల జంటలను తీసుకుని వెళ్ళుము అని అన్నారు. ఈ జతలు అంటే 6 ఒంటెలను ఆయన అదే సమయంలో హజరత్ సాద్ రజల్లాహు అన్హు నుండి కొనుగోలు చేశారు. వెళ్ళు, నీ సహచరుల వద్దకు తీసుకుని వెళ్ళు, మరియు వారికి చెప్పు, అల్లాహ్ లేదా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు వీటిని సవారీ చేయడానికి ఇస్తున్నారని, మరియు వీటిపై సవారీ చేయండి. అప్పుడు నేను ఆ ఒంటెలను తీసుకుని వారి దగ్గరికి వెళ్ళాను. నేనిట్లన్నాను, పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఒంటెలను మీకు సవారీ కోసం ప్రసాదించారు. కానీ అల్లాహ్ సాక్షిగా మీలో ఎవరైనా నా వెంట వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఆ మాట విన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళే వరకు నేను మిమ్మల్ని సవారీ చేయనివ్వను. నేను మీతో ఏదో విషయం చెప్పానని అది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదని మీరు భావించకూడదు. వారు, మేము మిమ్మల్ని సత్యవంతులుగా భావిస్తామని అన్నారు. మొదట నిరాకరించారు కదా, ఆ తర్వాత ఒంటెలు తీసుకువచ్చారు కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఇక్కడ నేను వెంటనే ఒంటెలు తీసుకొచ్చానని, నా సొంతంగా ఏదైనా చెప్పానని అనుకుంటారో అని. వాస్తవం ఏమిటంటే మీలో ఎవరైనా అక్కడ ఉంటే అతన్ని పిలవండి, తద్వారా అతను నా సాక్షిగా ఉంటాడు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదట అదే సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఒంటెల ఏర్పాటు జరిగిందని, ఏదేమైనా ప్రజలు, మేము మిమ్మల్ని సత్యవంతులుగా భావిస్తాము, మీరు ఏది కోరుకుంటే అదే చేస్తామని అన్నారు. హజరత్ అబూ మూసా అషరీ వారిలో నుండి కొందరిని తీసుకొని వెళ్లారు. ఎవరైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట విన్నారో వారి దగ్గరికి వచ్చారు. అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడానికి నిరాకరించడం, ఆ తర్వాత వారికి ఇవ్వడం, ఈ విషయాన్ని హజరత్ అబూ మూసా వారికి చెప్పినట్లుగానే వారు కూడా ధృవీకరించారు. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఒక వ్యాఖ్యానంలో హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రమాణం చేయడం గురించి, దాని వివరణ గురించి, దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. వారిలా వ్రాశారు, ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. వారి వద్ద సవారీ లేనప్పుడు అల్లాహ్ సాక్షిగా నేను మీకు సవారీ ఇవ్వనని వారెందుకు ప్రమాణం చేశారు? పవిత్ర ఖురాన్, హదీసులు, చరిత్ర ద్వారా తెలిసిందేమిటంటే నిజానికి వారి వద్ద సవారీ లేదు. అయితే ప్రమాణం అర్థం ఏమిటంటే ఒక వస్తువు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఇవ్వడానికి నిరాకరించడం. ఇప్పుడు నేను చంద్రుడి దగ్గరికి వెళ్ళను లేదా నేను సూర్యుడి దగ్గరికి వెళ్ళను అని ఎవరైనా ప్రమాణం చేయగలరా? లేదా నేను ఒకసారి ఏనుగును మింగను అని ఎవరైనా ప్రమాణం చేస్తారా? ఇదే విధంగా వారి వద్ద సవారీ లేనప్పుడు వారెందుకు ప్రమాణం చేశారు? దీనికి సమాధానం ఏమిటంటే నాగరికత లేని, సంస్కారం లేని వ్యక్తులు ప్రమాణం చేయనంత వరకు ఇతరుల మాటను నమ్మరు. మన వద్దకు కొన్నిసార్లు ప్రజలు వస్తుంటారు, మాకు ఫలానా పని చేయించి పెట్టండి అని అడుగుతారు. మేము ఈ పని చేయలేమని మేము చెప్తే వారు, మీరు అన్నీ చేయగలరు అని అంటారు.
అంటే మేము పని చేయగలం కానీ చేయలేమని అబద్ధం చెబుతున్నామని వారి ఉద్దేశం. ఇదే విధంగా ఆ ప్రజలు కూడా నాగరికత లేనివారు మరియు సంస్కారం లేనివారు. వారు కొత్తగా ఇస్లాంలోకి ప్రవేశించారు. వారికి పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్యసంధత, గౌరవం, గొప్పతనం, ఉన్నత నైతికత గురించి తెలియదు. వారికి నా వద్ద సవారీ లేదని చెప్పినప్పుడు వారికి సవారీ ఉన్నా వారు నిరాకరిస్తున్నారని వారు భావించారు. అందుకే వారు పట్టుబట్టారు, మీరు రాజు, మీ వద్ద సవారీలు ఎందుకు ఉండవని. అంతేకాకుండా అరబ్ ప్రజల అలవాటు ఏమిటంటే ప్రమాణం చేయనంత వరకు వారికి ఏ విషయంపైన సంతృప్తి కలగదు. చిన్న చిన్న విషయాలకు కూడా వారు వల్లాహి, బిల్లాహి, సుమ్మా, తల్లాహి అని అంటుంటారు. అందువల్ల వారు సవారీ కోసం పట్టుబట్టగా దానికి ఒకే ఒక సమాధానం ఏమిటంటే వారు ప్రమాణం చేయడం. ఆ ప్రజలు వారి సమాధానం విని కేవలం ఒక సాకుగా, నెపంగా భావించారు. అందుకే వారు వారిని సంతృప్తిపరచడానికి, వారి నుండి విముక్తి పొందడానికి ప్రమాణం చేశారు. వారు వెళ్ళిపోయిన తర్వాత సవారీ కూడా వచ్చింది. వారు తిరిగి వారిని పిలిపించి వాహనం అనగా సవారీ ఇచ్చారు. కాబట్టి ఆ ప్రమాణం నా సమయాన్ని వృధా చేయవద్దు, పట్టుబట్టవద్దు అని తెలియజేయడానికి నోటితో చెప్పనప్పటికీ ఆ ప్రకటన ఇదే. వారు సవారీ ఇచ్చింది ఎందుకంటే ఇది ఒక మంచి పని చేసే అవకాశం. వారు ఆ అవకాశాన్ని వృధా చేయదలుచుకోలేదు. తౌబా అధ్యాయంలోని 92వ సూక్తి నేను ఇంతకు ముందు కూడా చదివాను. దానిని హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు అన్హు ఈ విధంగా వివరించారు. వలా అలల్లజీన ఇజా మా అతౌక లితహ్మిలహుం ఖుల్త లా అజిదు మా అహ్మిలుకుం అలైహి తవల్లౌ వ ఆయునుహుం తఫీజు మినద్దమి హజనన్ అల్లా యజిదు మా యున్ఫికూన్. ఈ వ్యక్తులపై కూడా ఎలాంటి ఆక్షేపణ లేదు. ఎందుకంటే నీవు వారిని జిహాదు కోసం ఏదైనా సవారీపై ఎక్కించాలని వారు నీ వద్దకు వస్తుంటారు. అప్పుడు మిమ్మల్ని ఎక్కించడానికి నా వద్ద ఏమీ లభించడం లేదని నువ్వు వారికి జవాబిస్తావు. దానితో వారు ఈ స్థితిలో తిరిగి వెళ్ళిపోతారు. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడానికి తమ వద్ద ఏమీ లేదని వారి కళ్ళ నుండి కన్నీళ్లు ఈ బాధతో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ సూక్తి వ్యాఖ్యానంలో హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు అన్హు ఇలా వ్రాశారు. ఈ సూక్తి తన గుర్తింపు పరంగా సాధారణమైనదే. అయితే ఇక్కడ సూచించబడిన వ్యక్తులు 7 పేద ముస్లింలు. వారు జిహాద్కు వెళ్లాలని తీవ్రంగా కోరుకున్నారు. కానీ మనసులోని కోరికను నెరవేర్చడానికి వారికి వనరులు లేవు. ఈ వ్యక్తులు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి దయచేసి మా కోసం సవారీని ఏర్పాటు చేయండని విన్నవించుకున్నారు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దురదృష్టవశాత్తు నేను ఎటువంటి ఏర్పాట్లు చేయలేనని అన్నారు. దీంతో వారు చాలా బాధపడ్డారు. వారి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. వారు తిరిగి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత హజరత్ ఉస్మాన్ రజల్లాహు అన్హు 3 ఒంటెలు ఇచ్చారని, మరో 4 ముస్లింలు 4 ఒంటెలు ఇచ్చారని చెబుతారు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒంటెను ఇచ్చారు. పవిత్ర ఖురాన్ ఈ సంఘటనను ఎందుకు వివరించిందంటే వారి నిస్వార్థతను, ధనవంతులైనప్పటికీ వారు అబద్ధపు సాకులు వెతుకుతున్న దాంభికుల కపటత్వంతో పోల్చి చూపడానికి. ఒకవైపు పేదల ఈ పరిస్థితి, ఉత్సాహం, భావోద్వేగం, విశ్వాసం ఉండగా మరొక వైపు ధనవంతులు ఉన్నారు. వారు తమను తాము ముస్లింగా చెప్పుకుంటారు కానీ కపటత్వంలో నిండి ఉన్నారు. ఈ సూక్తి నుండి తెలుస్తున్న మరొక విషయం ఏమనగా మదీనాలో వెనుక ఉండిపోయిన వారందరూ కపటులు కాదు. కానీ కొందరి వద్ద వనరులు లేకపోవడం వల్ల కూడా వారికి వెనుక ఉండవలసి వచ్చింది. బదులుగా వారిలోని స్వార్థపరులైన ముస్లింలు కూడా ఉన్నారు. కానీ వారి వద్ద వెళ్ళడానికి సదుపాయాలు లేకపోవడం వల్ల వారు వెళ్ళలేకపోయారు. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు వివరించారు. మేము సిరియా వైపు వెళ్ళబోతున్నాము అనే పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటనపై ముస్లింలు నిస్వార్థంగా, ఉత్సాహంగా త్యాగాలు చేశారు. పేద ముస్లింల వద్ద యుద్ధ సామాగ్రి ఎక్కడిది? వారి వద్ద ఏమీ లేకుండెను. ప్రభుత్వ ఖజానా కూడా ఖాళీగా ఉండెను. వారి స్థోమత ఉన్న సోదరులు మాత్రమే వారికి సహాయం చేయగలరు. అందువల్ల ప్రతి ఒక్కరూ త్యాగంలో ఒకరికంటే ఒకరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. హజరత్ ఉస్మాన్ రజల్లాహు అన్హు ఆ రోజు తన డబ్బులో ఎక్కువ భాగాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో సమర్పించారు. అది 1000 బంగారు దీనార్లు. అంటే ఆయన వివరించిన సమయంలో అది 25,000 రూపాయలు. ఈరోజు దాని విలువ లక్షల్లో ఉంటుంది. ఇదే విధంగా అనుచరులు తమ శక్తి మేరకు విరాళాలు ఇచ్చారు. పేద ముస్లింల కోసం సవారీలు, కత్తులు, ఖడ్గములు, బల్లెములు సమకూర్చారు. అనుచరులలో త్యాగం పట్ల అంతటి ఉత్సాహం ఉండేది. యెమన్ నుండి కొంతమంది ఇస్లాం స్వీకరించి మదీనాకు వలస వచ్చిన వారు
చాలా దారిద్ర్యంలో ఉన్నారు. వారిలో కొంతమంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి ఇలా అన్నారు: ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, దయచేసి మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్ళండి. మేము మరేమీ కోరుకోవడం లేదు. మేము అక్కడికి చేరుకోవడానికి కేవలం వనరులు కావాలి. పవిత్ర ఖుర్ఆన్లో ఈ వ్యక్తుల గురించి ఇంతకు ముందు చదివిన ఈ పదాలలో ఉంది: వలా అలల్లదీన ఇజా మా అతౌక లితహ్మిలహుం قلت لا أجد ما أحملكم عليه تولوا وأعينهم تفيض من الدمع حتى ألا يجدوا ما ينفقون من الدمع حزنا ألا يجدوا ما ينفقون. అనగా ఈ యుద్ధంలో పాల్గొనందుకు ఆ ప్రజలపై ఎలాంటి పాపం లేదు. ఎవరైతే వారి ద్వారా వారు అక్కడికి చేరుకోగల వనరులను నీవు సమకూర్చాలని నీ వద్దకు వస్తారో, కానీ నీవు వారితో మిమ్మల్ని ఎక్కించడానికి అక్కడికి చేర్చడానికి నా వద్ద ఏ వనరులు లేవు అని అంటారు. అప్పుడు వారు నీ సభ నుండి లేచి వెళ్ళిపోతారు. అయ్యో, తమ వద్ద ఖర్చు చేసి ఈరోజు ఇస్లామీ సేవ చేయగలిగే సంపద ఏదీ లేదని వారి కళ్ళ నుండి ఈ బాధలో కన్నీళ్లు ప్రవహిస్తాయి. అబూ మూసా అషరీ రజల్లాహు అన్హు ఆ ప్రజలకు నాయకుడు. ఆ సమయంలో వారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఏమీ అడిగారని వారిని అడిగినప్పుడు వారిలా అన్నారు: అల్లా సాక్షిగా మేము ఒంటెలు అడగలేదు, మేము గుర్రాలు అడగలేదు, మేము చెప్పులు లేకుండా ఉన్నాము. మా వద్ద పాదాలకు చెప్పులు కూడా లేవు, బూట్లు లేవు. ఇంత దూరం చెప్పులు లేకుండా మేము నడవలేము. మాకు కేవలం ఒక జత చెప్పులు లభిస్తే మేము చెప్పులు ధరించి పరుగెత్తుకుంటూ వెళ్ళి మా సోదరులతో కలిసి యుద్ధంలో పాల్గొంటామని మాత్రమే చెప్పాము. ఈ యుద్ధం కోసం బయలుదేరుతున్నప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఒకరిని తన ప్రతినిధిగా నియమించారు. దీని గురించి వివిధ కథనాలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ముహమ్మద్ బిన్ మస్లమా రజియల్లాహు అన్హును మదీనాకు తన స్థానంలో అమీర్గా నియమించారు. వీరితో పాటు హజరత్ సబా బిన్ అర్ఫా, హజరత్ అలీ, హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ మక్తూమ్ రజియల్లాహు అన్హుం పేర్లు కూడా కనిపిస్తాయి. ఈ విభిన్న కథనాలను ఎలా సమన్వయం చేయాలి, ఈ నలుగురి పేర్లు నిజంగా సరైనవేనా కూడా అని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్నకు ఒక సమాధానం ఏమిటంటే, ఈ నలుగురిని ప్రతినిధులుగా నియమించారు, అయితే వారి బాధ్యతలలో తేడా ఉంది. హజరత్ అలీ రజియల్లాహు అన్హు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యత వహించారు. హజరత్ ముహమ్మద్ బిన్ మస్లమా రజియల్లాహు అన్హు మదీనా ప్రజల సాధారణ వ్యవహారాలకు బాధ్యత వహించారు. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ మక్తూమ్ రజియల్లాహు అన్హు నమాజులకు ఇమామత్ చేసే బాధ్యత వహించారు. హజరత్ సబా బిన్ అర్ఫా రజియల్లాహు అన్హు మొదట మదీనాకు సాధారణ ప్రతినిధిగా నియమించబడ్డారు. తర్వాత వారి స్థానంలో హజరత్ ముహమ్మద్ బిన్ మస్లమా నియమించబడ్డారు. ఇది సుదీర్ఘ ప్రయాణం కాబట్టి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన కుటుంబ సభ్యుల బాగోగులు, గృహ అవసరాలను తీర్చడం కోసం హజరత్ అలీ రజియల్లాహు అన్హును మదీనాలో ఉండాలని ఆదేశించారు. విమర్శలు, నిందలు వేయడమే పనిగా పెట్టుకున్న కపటులు హజరత్ అలీని మదీనాలో విడిచిపెట్టడంపై రకరకాల మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఈయన అలీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి భారం అయ్యారు, అందుకే ఆయన తమతో తీసుకువెళ్ళలేదని అన్నారు. ఈ నిందలు విని లేదా చుట్టూ ఉన్న దాంభికులను చూసి హజరత్ అలీ రజియల్లాహు అన్హు ఆందోళన చెంది ఆయుధాలు పట్టుకొని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి చేరుకున్నారు. అప్పుడు మీరు మదీనా నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జుర్ఫ్ అనే ప్రదేశంలో ఉన్నారు. హజరత్ అలీ రజియల్లాహు అన్హు తన ఆందోళన భయాన్ని వివరించారు. నన్ను స్త్రీలు, పిల్లల మధ్య విడిచిపెట్టారు, నేను బలవంతుడిని, నాకు సామర్థ్యం కూడా ఉంది అని విన్నవించుకున్నారు. దానికి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీని ఓదార్చుతూ ఆయన గొప్పతనాన్ని, ఘనతను పెంచే ఒక వాక్యాన్ని పలికారు. మీరు హజరత్ అలీతో ఇలా అన్నారు: అలా తర్జా అంతకూన మిన్ని బిమంజిలతి హారూన మిన్ మూసా ఇల్లా అన్నహు లైస నబియ్య బాది. అనగా, ఓ అలీ, నీవు నాకు మూసా అలైహిస్సలాంకు హజరత్ హారూన్ అలైహిస్సలాం ఎలా ఉన్నారో అలాగే ఉండడం నీకు సంతోషంగా లేదా? అయితే నా తర్వాత ప్రవక్త ఎవరు ఉండరు. అంటే హజరత్ మూసా తూర్ పర్వతం పైకి వెళ్ళినప్పుడు వారి వెనుక హజరత్ హారూన్, హజరత్ మూసా ప్రతినిధిగా ఉండిరి, అయితే ఆయన ప్రవక్తగా కూడా ఉండిరి. నువ్వు కూడా నాకు ప్రతినిధివి అవుతావు, కానీ నీవు ప్రవక్తవు కావు. తబూకు యుద్ధం కోసం ముస్లింల సంఖ్య గురించి ఇలా వ్రాయబడింది: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ సన్నాహాల కోసం అన్ని రకాల భౌతిక ఏర్పాట్లు చేసిన తర్వాత దుఆ వైపు దృష్టి సారించారు. సన్నాహాలు ప్రారంభించినప్పటి నుండి తబూక్ వైపు బయలుదేరే వరకు వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ చేస్తూనే ఉండిరి: అల్లాహుమ్మా ఇన్ తహలిక్ హాజిహిల్ ఇసాబతు ఫలన్ తోబద్ ఫిల్ అర్జ్
ఓ అల్లా, ఒకవేళ ఈ చిన్న సమూహం నాశనమైపోతే ఈ భూమిపై నిన్ను ఆరాధించేవారు ఎవరు ఉండరు. ఇదొక విచిత్రమైన యాదృచ్ఛికం ఏమిటంటే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొట్టమొదటి యుద్ధం అయిన బదర్ యుద్ధంలో కూడా ఈ దువా గురించిన ప్రస్తావన ఉంది. వారు ఈ చివరి గజ్వా సందర్భంగా కూడా ఈ దువా గురించిన ప్రస్తావన ఉంది. ఏదేమైనప్పటికీ తీవ్రమైన వేసవి కాలంలో సుదీర్ఘ ప్రయాణం, ఇతర సమస్యలు, కపటుల ప్రచారం ఉన్నప్పటికీ 30,000 సంఖ్యలో ఒక పెద్ద సైన్యం సిద్ధమైంది. ఇందులో 10,000 అశ్వదళం ఉన్నారు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో ఏ యుద్ధం కోసం అయినా ఇది అతి పెద్ద సైన్యం. సైన్యం సంఖ్య గురించి వివిధ కథనాలలో భిన్నంగా చెప్పబడింది. ఒక కథనం ప్రకారం 40,000 మంది అని కూడా చెప్పబడింది. మరొక కథనంలో సైన్యం సంఖ్య 10,000 అని కూడా పేర్కొనబడింది. వారితో 10,000 గుర్రాలు లేదా కొందరి అభిప్రాయం ప్రకారం 12,000 గుర్రాలు ఉండేవి. చరిత్రకారులు 30,000 సంఖ్యపైనే ఏకీభవించారు. చాలామంది చరిత్రకారులు 30,000 సంఖ్య యొక్క కథనాన్ని సరైనదిగా చెప్పారు. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే, ఎందుకంటే ఆ సమయంలో పోరాట యోధుల సంఖ్యను లెక్కించడానికి ఎటువంటి రిజిస్టర్ లేదా రికార్డు మొదలైన ఉండేవి కావు. తర్వాత ఖిలాఫతే రాషిదాలో ఈ పద్ధతి అమలులోకి వచ్చింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లన్నారు: అన్సార్లకు అరబ్ తెగల ప్రతి శాఖకు లవా అనగా చిన్న జెండా లేదా రాయ అనగా పెద్ద జెండా తయారు చేయాలని ఆదేశించారు. తబూక్ యుద్ధంలో వారు అతిపెద్ద జెండాను హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హుకు ఇచ్చారు. వీరితో పాటు హజరత్ జుబైర్, హజరత్ ఉసైద్ బిన్ హుజైర్, హజరత్ అబూ దుజానా లేదా కొన్ని కథనాల ప్రకారం హజరత్ హబ్బాబ్ బిన్ ముంజిర్ రజియల్లాహు అన్హులు కూడా ఈ జెండాలు పట్టుకున్నారు. ఆ సమయంలో ప్రయాణికులకు బయలుదేరినప్పుడు మార్గాల గురించి బాగా తెలిసిన ఒక మార్గదర్శిని కూడా వెంట తీసుకువెళ్లేవారు. దాని నియామకం గురించి ఇట్లు ప్రస్తావన: తబూకు యుద్ధం సందర్భంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్కమా బిన్ ఫగ్వా ఖుజాయి ఇతని తండ్రిని మార్గదర్శకులుగా ఎంచుకున్నారు. వారికి మార్గాల గురించి బాగా తెలుసు, సరైన మార్గంలో త్వరగా తీసుకెళ్లగలరు. హజరత్ కాబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు వివరిస్తూ, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తబూకు యుద్ధము కోసం గురువారం నాడు బయలుదేరారని, వారు గురువారం ప్రయాణం చేయడాన్ని ఇష్టపడేవారని చెప్పారు. సాధారణ ఆచారం ప్రకారం ప్రజలు మదీనాకు కొంత దూరంలో ఉన్న సనియతుల్ విదా అనే ప్రదేశంలో గుమికూడడం ప్రారంభించారు. అన్ని సన్నాహాలు పూర్తయిన తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నుండి తబూకు వైపు బయలుదేరారు. దాంబికుల నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సలూల్ కూడా తన చివరి కపట వ్యూహంగా ఒక సైన్యాన్ని తీసుకుని సనియతుల్ విదాకు దిగువన ఉన్న జుబా పర్వతంపై విడిది చేశాడు. తాను కూడా ముస్లింలతో పాటు తబూక్ కోసం సిద్ధంగా ఉన్నట్లుగా అతను నటిస్తుండెను. అయితే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైన్యానికి సిద్ధంగా ఉండమని ఆదేశించిన వెంటనే అబ్దుల్లా బిన్ ఉబై ఈ విధంగా చెప్పి తన సైన్యంతో సహా మదీనాకు తిరిగి వచ్చాడు. అతని సైన్యం చాలా పెద్ద సంఖ్యలో ఉందని చెబుతారు. ఈ ముస్లింలు రోమన్లతో యుద్ధాన్ని ఒక ఆటలా భావిస్తున్నారు. ఇది ఏదో ఆట కాదు. రోమన్లు చాలా పెద్ద సామ్రాజ్యం. ఇంత కఠినమైన వేసవిలో ఈ పరిస్థితులలో ఇంత దూరం ప్రయాణం చేయడం తెలివైన పని కాదని అతను అన్నాడు. అతను ఇలా కూడా అన్నాడు: నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులను రోమన్ల చేతుల్లో ఖైదీలుగా చూస్తున్నాను. ఇలా చెప్పి అతను తిరిగి వెళ్ళిపోయాడు. దీని ఉద్దేశం ఏమిటంటే బహుశా ముస్లింల ధైర్యం తగ్గిపోతుందని. అతని అంచనా ప్రకారం కొంతమంది ముస్లిములు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తోడుగా రావడం మానేస్తారని. కానీ ఎప్పటిలాగే అతను విఫలమై నిరాశతోనే తిరిగి వచ్చాడు. గతంలో ఉహద్ యుద్ధంలో కూడా అతను ఇలాగే చేశాడు. ఆ సమయంలో కూడా అతను ముస్లిం సైన్యంతో కొంత దూరం వరకు వచ్చి ఆ తరువాత దారిలో తన 300 మంది సహచరులతో సహా తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు ముస్లింల మొత్తం సంఖ్య 1000, తర్వాత 700 మాత్రమే మిగిలారు. ఇది తబూక్ చాలా పెద్ద సైన్యం. ఏదేమైనా ఈ యుద్ధంలో ఒక బానిస తన యజమాని అనుమతి లేకుండా పాల్గొనడానికి వచ్చాడని కూడా ప్రస్తావన లభిస్తుంది. వారికి ఈ విషయం తెలిసినప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి లేకుండా వచ్చిన ఆ బానిసను హెచ్చరించారు. దాని వ్యాఖ్యానంలో ఇలా ఉంది: పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సనియతుల్ విదా వద్ద విడిది చేసినప్పుడు ఒక ఆయుధాలు ధరించిన బానిసను చూశారు. అతను తన యజమాని అనుమతి లేకుండా వచ్చాడు. వారు అతనిని అడిగారు. అతను అనుమతి తీసుకోలేదని చెప్పాడు. వారు అతనితో, నువ్వు నీ యజమాని దగ్గరికి తిరిగి వెళ్ళు, మా యుద్ధంలో పాల్గొనవద్దు.
ఒకవేళ నువ్వు యుద్ధంలో చంపబడితే నరకానికి వెళ్తావని అన్నారు. అంటే యజమాని నుండి అనుమతి తీసుకోవడం అనేది కూడా నిజాయితీ, నమ్మకానికి సంబంధించిన అంశం. ఏదేమైనప్పటికీ ఈ యుద్ధ మరిన్ని వివరాలను ఇన్షాల్లా తర్వాత కూడా వివరిస్తాను. ఇప్పుడు నేను కొంతమంది దివంగతుల గురించి కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. వారి అంత్యక్రియల ప్రార్థన నేను తర్వాత చదివిస్తాను. మొదటి ప్రస్తావన గౌరవనీయులైన గులాం మొహియుద్దీన్ సులేమాన్ గారిది. ఇండోనేషియాలో మురబ్బిల్ సిల్సిలాగా పనిచేశారు. గత కొద్ది రోజులు క్రితం 67 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. వీరి తాతగారు హాజీ దామినీ గారు 1932లో మౌలానా రెహమత్ అలీ గారి చేతుల మీదుగా బయత్ ప్రమాణం చేశారు. ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత దివంగతుడు తదుపరి విద్య కోసం రబువాకు వెళ్లారు. అక్కడ వారికి జామియా రబువాలో ఫస్లే ఖాస్లో ప్రవేశం లభించింది. జూలై 1985లో వారు అక్కడి నుండి షహాదతుల్ అజానిబ్ పరీక్షలో ఉత్తీర్ణులై తిరిగి ఇండోనేషియాకు వచ్చారు. వారు హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే కాలంలో ఉత్తీర్ణులయ్యారు. ఖలీఫా గారు వారిని ఇండోనేషియాలోనే జకార్తా, అక్కడి నుండి వివిధ నగరాల్లో నియమించారు. వారు ప్రాంతీయ ప్రచారకులుగా పనిచేశారు. అదేవిధంగా వారు కేంద్ర కమిటీలలో కూడా సభ్యులుగా ఉండిరి. వారి సేవాకాలం సుమారు 40 సంవత్సరాలు. వారి జ్ఞాపకార్థం 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. వారి కుమారులలో ఒకరు ముస్లిహుద్దీన్ ఎహసాన్ గారు కూడా మురబ్బీ సిల్సిలా ఇక్కడే ఇండోనేషియాలోనే సేవ చేస్తున్నారు. దివంగతుడు గులాం మొహియుద్దీన్ సులేమాన్ గారి గురించి వారిని కలిసిన బంధువులందరూ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇక్కడ ఉన్నాయి. వారు నిస్వార్థపరులు, సరళమైన, అత్యంత ప్రేమగల వ్యక్తి. వారు తమ జీవితాన్ని ఎల్లప్పుడూ ధర్మం, అహ్మదీయ సంఘం సేవ, ఇతరుల సంక్షేమం కోసం అంకితం చేశారు. వారిలో వినయం, మృదుత్వం, సూత్రబద్ధత స్పష్టంగా కనిపించేవి. ఎవరైతే వారిని కలిసినా వారి నిస్వార్థత, సరళ స్వభావానికి ప్రభావితం కాకుండా ఉండేవారు కాదు. విద్యా శిక్షణ రంగంలో వారి సేవలు ఎంతో విలువైనవి. వారు ఎల్లప్పుడూ జ్ఞానంతో పాటు నైతికతకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కొత్త తరాలను మంచి నడవడిక, విశ్వాసం పునాదులపై సిద్ధం చేయాలనే ఆలోచనతో వారు ఎల్లప్పుడూ ఉండేవారు. ప్రచారం పనిలో కూడా వారు హృదయపూర్వకంగా పాలు పంచుకున్నారు. ఎల్లప్పుడూ నిస్వార్థత, గౌరవం, ప్రేమతో తమ సందేశాన్ని అందించారు. ఖిలాఫత్తో వారికి లోతైన అనుబంధం ఉండేది. వారి విశ్వసనీయత ఆదర్శప్రాయమైనది. వారు అల్లాహపై పూర్తిగా ఆధారపడే వ్యక్తి. వారి చివరి రోజులలో వారు గొప్ప సహనం, స్థిరత్వం ప్రదర్శించారు. వ్యాధిలో ఉన్నప్పటికీ నోటిపై అటువంటి ఫిర్యాదు తీసుకురాలేదు. ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావాలను వ్యక్తం చేసేవారు. అల్లాహ్ తాలా మృతునితో క్షమాపణ దయతో వ్యవహరించుగాక. రెండవ పరోక్ష అంత్యక్రియల ప్రార్థన గౌరవనీయులైన డాక్టర్ ముహమ్మద్ షఫీక్ సెహగల్ గారి గురించి గలదు. వారు ముల్తాన్ జిల్లాకు అమీర్గా పనిచేశారు. ఆ తర్వాత రబువాలోని తెహ్రీకే జదీద్లో నాయబ్ వకీలు తస్నీఫ్గా కూడా ఉండిరి. వారు కూడా ఇటీవలే మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మృతుడు అల్లాహ్ దయతో మూసి అనగా తమ ఆస్తిలో 10వ భాగాన్ని ఇస్లాం అహ్మదీయత్ సేవ కోసం కేటాయించిన వ్యక్తి. వారి జ్ఞాపకార్థం 3 కుమారులు ఉన్నారు. వారి కుటుంబంలో అహ్మదీయత్ వారి తండ్రి గౌరవనీయులైన మియా మొహమ్మద్ ఉమర్ సెహగల్ గారి ద్వారా వచ్చింది. ఆయన 2వ ఖలీఫా కాలంలో అహ్మదీయత్ను అంగీకరించారు. డాక్టర్ గారు, పిహెచ్డి డాక్టర్ గారు మెట్రిక్ తర్వాత తమ జీవితాన్ని దైవ మార్గములు అంకితం చేశారు. హజరత్ ముస్లిం మౌద్ రజిల్లా వన్హు సేవలో తమను తాము సమర్పించుకున్నారు. ఖలీఫా గారు విద్యను అభ్యసించండి అని ఆదేశించారు. ఆ సమయంలో ఫజ్లే ఉమర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే కార్యక్రమం ఉండెను. వారికి సైన్స్ పట్ల ఆసక్తి ఉండడంతో వారు మొదట కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేశారు. ఆ తర్వాత ఇక్కడ యూకే నుండి కెమిస్ట్రీలో పిహెచ్డి కూడా చేశారు. వారు ఒక నోబెల్ బహుమతి గ్రహీత అయిన గురువు వద్ద శిష్యరికం చేయడం కూడా వారికి ఒక గౌరవం. వారు అనగా డాక్టర్ గారు తిరిగి వచ్చినప్పుడు ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెంటనే ఏర్పడకపోవడంతో హజరత్ ముస్లిం మౌద్ రజిల్లావను వారిని ఆ పనిలో నియమించలేదు. వారు ఖాళీగా ఉండటంతో వారి తండ్రి జమాత్ సేవకు అవసరం లేనంత వరకు నా వ్యాపారంలో నాతో భాగస్వామి కావడానికి అతనికి అనుమతి ఇవ్వండి అని కోరారు. దానితో వారు తమ తండ్రితో వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. కానీ దానితో పాటు వివిధ హోదాలలో జమాత్ సేవ చేసే అవకాశం కూడా వారికి లభించింది. వారు సుమారు 14-15 సంవత్సరాలు ముల్తాన్ జిల్లాకు అమీర్గా సేవ చేసే అవకాశం పొందారు.
అదేవిధంగా వారు ఫుర్ఖాన్ ఫోర్స్లో కూడా పనిచేశారు. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే కాలంలో కలకత్తాలో 2 కుటుంబాల మధ్య ఒక పెద్ద వివాదం ఉండేది. అందులో వారి బంధువులు కూడా ఉన్నారు. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే వారిని విచారణ కోసం ఒక కమిషన్గా పంపారు. వారు ఆ సమస్యను చాలా సజావుగా పరిష్కరించారు. ఖలీఫా గారు వారితో, మీరు బంధుత్వాన్ని కూడా పట్టించుకోకుండా చాలా నిజాయితీగా నిర్ణయం తీసుకుంటారని నాకు తెలుసు అని అన్నారు. అలాగే జరిగిందని చెప్పారు. 1991లో హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే ఆదేశం మేరకు వారు ఉగాండాకు కూడా వెళ్లారు. అక్కడ ఆయిల్ మిల్లును స్థాపించాల్సి ఉండగా వారు తమ పర్యవేక్షణలో ఆయిల్ మిల్లును ఏర్పాటు చేయించారు. అదేవిధంగా ఆఫ్రికాలోని మరో 3 దేశాలలో, ఒక యూరోపియన్ దేశంలో కూడా వారికి కొన్ని బాధ్యతలు అప్పగించబడ్డాయి. వాటిని వారు విజయవంతంగా నిర్వహించారు. వారు తమ సొంత వ్యాపారం అనగా ముల్తాన్లో పెద్ద తినదగిన నూనె మిల్లు ఉండేది చేసినప్పటికీ, నేను వక్ఫే జిందగీ అనగా జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిని అనే భావన వారిపై ఎప్పుడూ ఆధిపత్యం వహించేది. వారు తమ వ్యాపార కార్యకలాపాలను కూడా జమాఅత్ పనుల కోసం త్యాగం చేసేవారు. 2003వ సంవత్సరంలో వారు నాకు, అనగా ప్రస్తుత ఖలీఫా గారికి, ఇప్పుడు నేను నా మిగిలిన జీవితాన్ని సేవ చేయడానికి వక్ఫ్ చేయాలనుకుంటున్నానని వ్రాశారు. దానితో నేను వారిని తెహ్రీకే జదీదులో నాయబ్ వకీలు తస్నీఫ్గా నియమించాను. వారు విద్యావంతులు, వారి అనుభవం మంచిది, మతపరమైన జ్ఞానం కూడా ఉంది. కాబట్టి వారు ఈ పనిని చాలా సజావుగా పూర్తి చేశారు. వారి కుమారుడు మెహమూద్ సెహగల్ గారు, వారు చైతన్యవంతమైన లక్ష్యంతో కూడిన ఆరాధనాపరులైన జీవితాన్ని గడిపే అవకాశం పొందారని చెప్పారు. పవిత్ర ఖురాన్ పఠనం, దాని విషయాలను గ్రహించడం వారి ప్రత్యేక లక్షణం. వారి మరణంపై విచారం వ్యక్తం చేసిన చాలామంది, వారు మృదువైన స్వభావం కలవారని, దయగలవారని, నిస్వార్థ భావంతో నిండిన వారని, ప్రేమించే వ్యక్తి అని, వారి శిక్షణ శైలి చాలా మధురంగా ఉండేదని చెప్పారు. వారు ఎల్లప్పుడూ మాకు నిజామే జమాత్, ఖలీఫా విధేయత గురించి బోధించేవారు. మీ అభిప్రాయాన్ని సరైన వేదికపై మాత్రమే తెలియజేయండి, ప్రతి చోట మాట్లాడవద్దు, మీరు ఏదైనా లోపాన్ని గమనించినా అని చెప్పేవారు. వారు ఎల్లప్పుడూ, మీరు ప్రజలను చూడకండి, అధికారులను చూడకండి, మీరు ప్రస్తుత ఖలీఫా బయత్ చేశారు, మేము చేయవలసిన పని ప్రస్తుత ఖలీఫాతోనే, ఆయనతోనే చేసిన విశ్వసనీయత వాగ్దానాన్ని నెరవేర్చాలి అని చెప్పేవారు. అల్లాహ్ తాలా వారితో క్షమాపణ, దయతో వ్యవహరించుగాక. 3వ ప్రస్తావన గౌరవనీయులైన బుష్రా పర్వేజ్ మిన్హాస్ గారిది. ఈమె యుఎస్కు చెందిన పర్వేజ్ మిన్హాస్ గారి భార్య. ఈమె కూడా ఇటీవలే మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఈమె చౌదరి ఫజల్ అహ్మద్ గారి కుమార్తె. ఆయన కరీంనగర్, నస్రతాబాద్ జమాత్ ఫారంలకు మాజీ మేనేజర్. వివాహానికి ముందు ఈమె సింధులోని హైదరాబాదులో లజ్నా ఇమావుల్లాలో చాలా సేవలు అందించారు. ఆ తర్వాత రావల్పిండిలో కూడా సేవ చేసే అవకాశం లభించింది. హైదరాబాద్, రావల్పిండిలో ఈమె సదర్ లజ్నాగా పనిచేశారు. భర్తతో పాటు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తమ లోకల్ మజ్లిస్లో నాయబ్ సదర్గా సేవ చేసే అవకాశం లభించింది. ఆమె నమాజ్, ఉపవాసాల పట్ల కట్టుబడి ఉండేవారు, తహజ్జుద్ చేసేవారు, అల్లాహపై పూర్తిగా ఆధారపడేవారు, ఖిలాఫత్ పట్ల అపారమైన అభిమానం కలిగి ఉండేవారు. ఆమె అతిథి సత్కారాలు చేసేవారు, స్నేహపూర్వకంగా ఉండేవారు, ఇతరులకు సహాయపడేవారు, పేదలను ఆదరించేవారు. చాలా మంచి నిస్వార్థపరులారైన మహిళ. చందాలు, ఆర్థిక త్యాగాలలో క్రమం తప్పకుండా ఉత్సాహంగా పాలుపంచుకునేవారు. ఖిలాఫత్తో ఆమెకు చాలా బలమైన అనుబంధం ఉండేది. ఆమె ఎప్పుడూ ఖలీఫాకు ఉత్తరాలు వ్రాసేవారు. నాకు అనగా ప్రస్తుత ఖలీఫా గారి కోసం కూడా దువా చేయమని వ్రాసేవారు. మృతురాలు వసియత్ చేశారు. వారికి సంతానం లేదు, కానీ ఇతరుల పిల్లల పట్ల చాలా దయ, ఆప్యాయతతో వ్యవహరించేవారు. అల్లాహ్ తాలా వారితో క్షమాపణ, దయతో వ్యవహరించుగాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina
من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر